హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ సుజాతని. నేనేం చేస్తున్నానంటే నిన్న పొద్దున్న చేసిన అన్నం ఉందండి, రాత్రి చేసిన అన్నం ఉంది, మళ్ళీ మొన్నటిదో ఏమనుకుంటానండి ఆ అన్నం ఉంది. అది మొత్తం మూడు గిన్నెలలో 3 అన్నాలు ఉన్నాయండి. అది తినేది లేదు, ఏమేది చేయడం పడేయడం చిరాకు వచ్చేస్తుందండి వంట చేయాలంటే. అంటే ఎక్కువ మంది ఉంటేనేమో ఎంత పనులు చేసినా కూడా ఉండదు కదా, అయిపోద్ది కదా. ఎంత కొంచెం చేసినా అది అలా మిగిలిపోతూ ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఎంత అన్నం మిగిలిపోతుంది. డైలీ అంతేనండి, ఇంత చాలా అన్నం. ఇదిగోండి, నేను దండం పారబోయాలి. లక్కీని అదే చెప్తున్నా, కొంచెం చల్లేసి రాపో అంటే డైలీ నాకే చెప్తూ ఉంటున్నాడు. ఎవరున్నారని ఇంకా ఆయనకే చెప్పాలిగా మరి. ఇంకా ఎదురుగా మోరీ ఉంది, దాంట్లో పడేసి రాపండి, ఎప్పుడు నాకే చెప్తాను అంటున్నాడు. మీరందరూ ఏం చేస్తున్నారు? అందరు పనులు చేసుకున్నారా? నేనైతే ఇంకా నాకు చిన్న వ్లాగ్ చేద్దాం అనిపించిందండి, అందు గురించి మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను. స్టవ్ అంతా గలీజ్ అయిపోయిందండి, తుడిచేస్తున్నాను. అసలు వంట చేయకపోవడమే బెస్ట్ కదండి, నాకు తెలుసు అంతే. లక్కీ పిలుస్తుంటే రావట్లేదండి. అంటే నేనే వెళ్ళాలేమో, నేనే వెళ్ళి చల్లేసి రావాలేమో. ఒక్క మాట కూడా వినిపించుకోడు అసలు. లక్కీ ఏంటి ఈ చల్లేసి వచ్చి పో. అరే చల్లుపోరా. ఏంటిది? నేను చేస్తాలే నువ్వు కానీ. కోడిని కొద్దాం ఒకటి. ఏం కూర అంటే డైలీ ఒక వెరైటీ కూరలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలండి వీళ్ళకి, అర్థం కాదు నాకు. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు కంప్లీట్గా వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. నేను ఏం చేశానంటే, ఇదిగోండి ఇవి ఉంటాయి కదండి, బయట హోటళ్ళలో ఉంటాయి కదా, అంటే మాది పైన రేకులు ఉన్నాయి కదా, హోటళ్ళలో ఉంటాయి కదా, అది పెట్టానండి. సింక్ దగ్గర అది పెట్టాను. దాంట్లో నుంచి వాటర్ వస్తుంటే కడిగేస్తాను, ఎందుకంటే బయటికి తీసుకెళ్ళడం నాకు కష్టం కదా. అందుకని దాంట్లో వాటర్ పోసేసి దాంట్లో నుంచి కడుగుతాను. స్టవ్ పక్కకే పెట్టుకున్నానండి. ఇదిగోండి స్టవ్ పక్కకి, ఇక్కడ సింక్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ స్టవ్ పక్కకు పెట్టుకున్నానండి. అంటే అంత నాకు కన్వీనియంట్గా ఉండేలాగా చూసుకుంటాను అనమాట, ఇబ్బంది పడకుండా. మా ఆయన ప్లాన్ అండి అది. బయటికి తీసుకొని ఏం పోతాంలే, బయట కూర్చొని తోమాలి అంటే ఇబ్బంది అనేసి అది. పాపం మొన్న ఎవరో ఒక ఆమె పీరియడ్స్ ప్రాబ్లం వల్ల నంబర్ పెట్టమని అడిగిందండి, కానీ నేను నంబర్ పెట్టలేదు. తను మళ్ళీ పెడుతుందేమో అని చూసాను, పెట్టలేదండి. పెడితే ప్రాబ్లం చెప్దాము అంటే, నాకు తెలిసినంత వరకు, నేను డాక్టర్ని చెప్పట్లేదు, నాకు తెలిసినంత వరకు చెప్దామని అనుకున్నానండి. కానీ తన నంబర్ పెట్టలేదండి, తన పేరేంటో కూడా నాకు అంత ఐడియా లేదు. మళ్ళీ చెప్తున్నానండి తను వింటుందేమో అనేసి.
తన నంబర్ పెట్టకపోయినా సరే మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ ఒక్క నిమిషం అండి. సారీ ఫ్రెండ్స్, నేను కింద కూర్చున్నాను, కాలుకి తిమ్మిరి వచ్చిందని కనిపించట్లేదు. కెమెరా అక్కడ పెట్టి సెట్ వెళ్ళింది అనుకోవద్దు. వస్తున్నాను, ఒక్క నిమిషం అండి. ఈరోజు వంట చేసే ఓపిక ఏమీ లేదండి, చేయడం పడేయడం కాబట్టి. ఏమో ఇడ్లీ దోశ ఏదో ఒకటి పెట్టి బాక్స్లో పెట్టి పంపించేస్తే మళ్ళీ ఈరోజు ఇంకొక వర్క్ డిజైన్ వర్క్ బ్లౌజ్ కుట్టాలండి. మళ్ళీ ఆ పని చేసుకుంటే నాకు టైంపాస్ అయిపోద్ది. అంతేనండి, ఇంకేం చేయను. ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు, ఏమీ లేదండి, చేయాలనిపించట్లేదు. తినేవాళ్ళు ఉంటే చేయాలనిపిస్తుందండి, తినేవాళ్ళు ఎవరు లేరు కదా. తిండిపైన ఇంట్రెస్ట్ రావట్లేదు చేయాలని. అయినా ఏది కొనాలన్నా 50 రూపీస్ కావాలండి. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం 50 రూపీస్? కష్టం కదా, డైలీ 50 రూపీస్ అంటే నాకైతే కష్టమేనండి. అదేనండి చెప్తున్నాను. అదే ఎవరో తను మాట్లాడాలి అనేసి అంది. తన నంబర్ ఇవ్వలేదు, నేను తనకి ఇవ్వలేదు. అందు గురించి నేను మళ్ళీ తన గురించి చెప్తున్నాను. పీరియడ్స్ కాకపోతే పిల్లలు పుట్టారన్న భయం ఏం పెట్టుకోవద్దండి. ఎందుకంటే పీరియడ్స్ వచ్చినా రాకపోయినా కంపల్సరీ పిల్లలు అనేది కంపల్సరీ పుడతారండి. డాక్టర్స్ మనకు భయపడుతూనే ఉంటారండి, పుట్టరు అది ఇది, పీరియడ్స్ రాకుండా పిల్లలు ఎలా పుడతారు అంటారు. కానీ అది అబద్ధం అండి. ఏంటి అట్లా అది అబద్ధం అండి. కంపల్సరీ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా 5 మంత్స్కి ఒకసారి వచ్చినా 1 ఇయర్కి ఒకసారి వచ్చినా కానీ కంపల్సరీ అయ్యో నాకు పీరియడ్స్ రావట్లేదు, పిల్లలు పుట్టట్లేదు అని ఎవ్వరు బాధపడద్దండి. అసలు టెన్షన్ అస్సలు తీసుకోవద్దండి. 10 years అయినా కూడా పుడతారండి. ఎందుకంటే నాకు అలాగే పుడతారు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఏం భయపడొద్దు, మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఎగ్స్ ఫామ్ అవ్వట్లేదు, డైలీ మంత్లీ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎగ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. 1 month లెఫ్ట్ సైడ్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ ఈ మంత్లో రైట్ సైడ్ అయితే నెక్స్ట్ మంత్లో లెఫ్ట్ సైడ్ రిలీజ్ అవుతుంది. అలా మనకి పీరియడ్స్ వస్తుంటాయండి. ఆ ఎగ్స్ ఫామ్ అవ్వకపోతే మనకి పీరియడ్స్ అనేవి రావండి. దానివల్ల పిల్లలు అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటారు. అయ్యి ఉండొచ్చు, డాక్టర్స్ నుంచి నేనేం చెప్పట్లేదు. బట్ నా విషయంలో మాత్రం అలా జరగలేదండి. డాక్టర్స్ చెప్పారు నీకు పిల్లలు కూడా చాలా కష్టం అని చెప్పారు. అయినా కానీ నేను ఇంకా దేవుడి పైన భారం వేసి హాస్పిటల్కి వెళ్ళడం మానేసి పీరియడ్ 1.5 year కాకపోయినా కూడా అలాగే ఉన్నానండి. అలాగే ఉండి ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటే అదే రావడానికి ఏం తెచ్చేసుకుంటే నాకు బాబు పుట్టాడండి. అలా మీరెవ్వరు అధైర్యపడొద్దు, భయపడొద్దు, నాకు పిల్లలు పుట్టారేమో అని భయపడొద్దు. ఎందుకంటే 10 years ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను భరించానండి. చాలా బాధగా ఉంటుంది. పిల్లలు పుట్టారు అన్న విషయం తెలిస్తే చాలా బాధగా ఉంటుందండి. అందుకనేసి ఫ్రెండ్స్ ఎవ్వరు బాధపడద్దండి, కంపల్సరీ పుడతారండి. మీకు పీరియడ్స్ వచ్చినా రాకపోయినా కంపల్సరీ పిల్లలు మాత్రం పుడతారండి. మళ్ళీ తన గురించి నేను మళ్ళీ ఆ విషయం చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ చెప్పిందని అనుకోవద్దండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదంతా నేను చేసేలోపు లెంత్ చాలా ఎక్కువైపోతుంది కదా. ఓకే అండి, అందరికీ బాయ్, గుడ్ మార్నింగ్. మళ్ళీ కలుద్దాం. నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత ఏ డిజైన్ పెట్టుకుంటానో మళ్ళీ బ్లౌజ్ని పెట్టి కుడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో స్టిచ్చింగ్ చూపించమన్నా చూపిస్తాను, కటింగ్ చూపించమన్నా చూపిస్తానండి.
ఓకేనా? అందరికీ బాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఓకేనా? ఉంటాను, బాయ్.